హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. మనం ప్రీవియస్ క్లాస్లో 5th క్వశ్చన్ వరకు అయితే మనం సాల్వ్ చేయడం జరిగింది 8.1 ఎక్సర్సైజ్లో. సో రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం. రిమైనింగ్ క్వశ్చన్ 6th క్వశ్చన్ని పక్కన పెట్టండి, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ 7th క్వశ్చన్ తీసుకుంటే ఇంకా ఇఫ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8. మన క్వశ్చన్ ఏమి అంటే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8 అన్నాడు. కాట్ అంటే ఎవరు? టాన్ కి ఆపోజిట్. టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ ఎలాగైతే ఉందో కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ ఆ విధంగా వస్తుంది. ఓకే, ఎవాల్యుయేట్ ఈ వాల్యూస్ అన్ని అడిగినాడు. సో మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో నుంచి మనకు ఆపోజిట్ సైడ్ 8 ఇచ్చినాడు, అడ్జసెంట్ సైడ్ 7 ఇచ్చినాడు. సో హైపోటెన్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే హైపోటెన్యూస్ ఫార్ములా ఏమి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే 64, 7 స్క్వేర్ అంటే 49. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 64 ప్లస్ 40 ఎంత? 104. 104 ప్లస్ 9 ఎంత? 113. స్క్వేర్ రూట్ ఆఫ్ 113. హైపోటెన్యూస్ వాల్యూ 113. ఓకేనా? మనకు అడిగిన క్వశ్చన్ ఏముంది? 1 ప్లస్, జూమ్ చేద్దాం క్వశ్చన్ కనిపించకపోతే. సో మనకు అడిగిన క్వశ్చన్ 1 ప్లస్ సైన్ తీటా 1 మైనస్ సైన్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా 1 మైనస్ కాస్ తీటా. సో దీన్ని మీరు సైన్ తీటాను ఒకసారి, కాస్ తీటాను ఒకసారి కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని లేదు. ఇది ఎట్లా ఏ విధంగా ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. ఫార్ములా ఏమి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఈ ఫార్ములా బేస్లో ఉంది. సో ఈ ఫార్ములా బేస్లో ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు? డైరెక్ట్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయొచ్చు. ఏ స్క్వేర్ అంటే ఎంత? 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత? సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఓకేనా? ఈ విధంగా రాయొచ్చు. సో 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ తీటా వాల్యూ కావాలా. సైన్ తీటా అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్లో ఎంత ఉంది మనకు? 8/√113 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ అంటే 7 కదా, రూట్ ఆఫ్ 113 హోల్ స్క్వేర్. అర్థమైందా ఇంతవరకు? ఓకే, ఇక ఇప్పుడు చూద్దాం. 1 మైనస్ సైన్ 8 స్క్వేర్ ఏమవుతుంది? 64 డివైడెడ్ బై రూట్ క్యాన్సిల్ అయిపోయి 113 ఈ వాల్యూ. సో అంతేనా? సో సైన్ తీటా, సారీ మనం సైన్ రాయాల్సిన పని లేదు కదా ఇక్కడ, సారీ తీసేసాం. సో ఎందుకు? సైన్ తీటా వాల్యూ 8/√113 కాబట్టి సైన్ రాయాల్సిన పని లేదు. డివైడ్ బై 1 మైనస్ ఇక్కడ కూడా అంతే, కాస్ రాయాల్సిన పని లేదు. 7 స్క్వేర్ అంటే 49 డివైడ్ బై 113. ఓకే, క్లియర్. సో ఇక్కడ ఏం లేదు 1 ఉన్నట్లు కాబట్టి మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. 113 ఇంటూ 1 113 మైనస్ 64. సో 113 మైనస్ 64 బై 113 డివైడ్ బై 113 మైనస్ 49 బై 113. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 113 మైనస్ 64 ఎంత? 49 డివైడ్ బై 113 మైనస్ 49 ఎంత? 64. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది మనకు? 49/64 వచ్చింది ఫస్ట్ క్వశ్చన్కి. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలా మనం? కాట్ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలా. సో కాట్ స్క్వేర్ తీటా కనుక్కోవాలా. కాట్ తీటా వాల్యూ ఎంత ఇచ్చాడు మన క్వశ్చన్లో? 7/8. సో 7/8 అంటే 7 స్క్వేర్ 49/8 స్క్వేర్ అంటే 64 అయిపోయి ప్రాబ్లం. కాట్ స్క్వేర్ తీటా వాల్యూ 49/64. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 8th క్వశ్చన్. If 3 cot A is equal to 4, check whether 1 minus tan square A by 1 plus tan square is equal to cos square A minus sin square A or not. అంటే ఇక్కడ ఏమన్నా అంటే ఇది లెస్సర్ సైడ్ ఉన్నది అంటే LRS is equal to లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS is equal to RHS అనే కాన్సెప్ట్ ప్రకారంగా ఈ వాల్యూ దీనికి ఈక్వలా కాదా అని అడుగుతున్నాడు మనకి క్వశ్చన్. సో మనం సాల్వ్ చేద్దామా? ఓకే, ఎలా సాల్వ్ చేయాలంటే ఇంకా ఫస్ట్ మనకి ఇచ్చిన గివెన్ డేటా 3 cot A is equal to 4 ఇచ్చాడు. సో దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? cot A is equal to 4/3 రాయొచ్చు. అంతేనా? ఓకే, సరే దీనికి సంబంధించిన డయాగ్రామ్ రాసుకుంటే కాట్ tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. అంతేనా? సో tan అంటే ఇంకా మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్, మన కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ కాబట్టి సో ఈ విధంగా రాసుకున్నాం. సో హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ లేదా 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఏ విధంగా రాసుకోవచ్చు. 9 ప్లస్ 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5. క్లియర్? హైపోటెన్యూస్ వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో హైపోటెన్యూస్ వాల్యూ 5 వచ్చింది. మనం ఫార్ములా ప్రకారం అంటే 1 మైనస్ tan స్క్వేర్ ఏ, 1 మైనస్ tan అంటే ఏమి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో స్క్వేర్ అడిగినాడు కాబట్టి 3 స్క్వేర్ 9/4 స్క్వేర్ 16 డివైడ్ బై 1 ప్లస్ సేమ్ 9/16. అర్థమైందా? ఇది tan ఏ వాల్యూ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, స్క్వేర్ అన్నారు కాబట్టి స్క్వేర్ రాసుకున్నాం. క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది చేస్తున్నాం ప్రాబ్లం.
సో 16 మైనస్ 9 ఎంత 7/16. 16 ప్లస్ 9 16 ప్లస్ 9 25/16. 16 క్యాన్సల్ అయిపోతే సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు 7/25 వచ్చింది. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే వస్తే ఇది మనం 2 అని రాస్తాం, లేదంటే ఫాల్స్ అని రాస్తాం. ఓకే, సో కాస్ స్క్వేర్ ఏ కాస్. సరే కాస్ ఏ వాల్యూ ఎంత డయాగ్రామ్లో? కాస్ అంటే ఏమి? అడ్జసెంట్ బై హైపోటనస్ అంటే 4/5. 4/5 స్క్వేర్ 4/5 స్క్వేర్ మైనస్ సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటనస్ అంటే 3/5 స్క్వేర్. సో 16/25 మైనస్ 9/25 అంతేనా? ఓకే, సో డినామినేట్ 25 ఉంది, 25 16 మైనస్ 9 ఎంత 7/25. ఇది RHS. ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా? ఈక్వల్గా ఉన్నాయి, కాబట్టి మనకు ఇది కరెక్ట్ అని రాస్తాం. ఓకేనా, ఇది మనకి క్వశ్చన్ నంబర్ 8. ఇది ట్రూ నా ఫాల్స్ అంటే ట్రూ, ఎందుకంటే ఇవి రెండు కూడా ఈక్వల్ వచ్చినాయి మనకి. అది కూడా ఎంత వచ్చింది? 7/25 అయితే వచ్చింది. ఓకే, సరే ఇంతవరకు అర్థమైంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి. ఒక ట్రయాంగిల్ తీసుకున్నామంట, ఆ ట్రయాంగిల్లో బి దగ్గర రైట్ యాంగిల్ ఉందంట. ఏ ఇప్పుడు మన క్వశ్చన్ ఏమిషం అంటే tan A ఈజ్ ఈక్వల్ టు 1/√3. tan అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఈ వాల్యూస్ని కనుక్కోమన్నాడు. సో మనం ఇప్పుడు చూడండి, హైపోటనస్ కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1² ప్లస్ √3 స్క్వేర్. సో 1² 1 3 √3 అంటే క్యాన్సిల్ అయిపోతే 3 మిగిలింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత అంటే 2. ఓకేనా, హైపోటనస్ వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ చూడండి, సైన్ ఏ కనుక్కోవాలి. సైన్ ఏ వాల్యూ ఎంత? సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటనస్ కాబట్టి 1/2 ఇంటూ తర్వాత కాస్ సి అడిగినాడు. సో ఇది ఏబి అనుకుంటే ఇది సి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? సి వాల్యూ కాస్ సి కనుక్కోవాలా. సో ఇక్కడ నుండి చూడాలా. ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది హైపోటనస్, ఇది ఆపోజిట్. కాస్ దగ్గర నుంచి సి దగ్గర నుంచి చూస్తున్నాం, కాస్ వాల్యూ కల అంటే అడ్జసెంట్ బై హైపోటనస్. ఇప్పుడు అడ్జసెంట్ ఎవరు మనకు? 1/2. అర్థమైన పాయింట్ ఇక్కడ. సో మనం సి దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, తర్వాత కాస్ ఏ వాల్యూ కావాలా. ఏ దగ్గర నుండి చూస్తున్నాము, ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ నుంచి చూస్తున్నాము, మనకి కాస్ కావాలా అంటే అడ్జసెంట్ బై హైపోటనస్ అంటే √3/2. అర్థమైందా ఇంతవరకు? ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? సైన్ సి అంటే సి దగ్గర చూడాలా. సి దగ్గర నుంచి చూసి సైన్ వాల్యూ కావాలా. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ అంటే √3/2. అర్థమైందా? ఓకే, సో 1/2 1/2 1/4 ప్లస్ √3 స్క్వేర్ అవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 3/2 2 4 మిగులుతుంది. సో డినామినేటర్ 4, 3 + 1 4. సో రెండు క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 1 మిగిలింది. సో టోటల్ ఆన్సర్ ఎంత? టోటల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో పార్ట్ 2 కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇది మీరు హోంవర్క్ ట్రై చేయలేరా? ఇది హోంవర్క్ ట్రై చేయండి ఒకసారి. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆన్సర్ని మీరు కామెంట్లో షేర్ చేయండి. ఓకే, ఇది మనం 9th క్వశ్చన్లో సెకండ్ పార్ట్ హోంవర్క్ కింద పెట్టుకున్నాం. జాగ్రత్తగా మీరు ట్రై చేయండి. మీకు ఏదైనా రాకపోతే మీరు కామెంట్లో చెప్పండి, నేను కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు మీకు అందరికి వచ్చింది అనుకుంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, సరే అక్కడక్కడ హోంవర్క్లు ఇస్తా అంటారని చెప్పినాం కదా, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి జాగ్రత్తగా. సరే 10th క్వశ్చన్ తీసుకుంటే ఇంకా 2 ఉన్నాయి, ఇవి రెండు చెప్పి మనం స్టాప్ చేద్దాం ఈ ఎక్సర్సైజ్ని. ఇన్ ఏ ట్రయాంగిల్ పీక్యూఆర్ రైట్ యాంగిల్ అట్ క్యూ. క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉంది అంటే మన క్వశ్చన్లో ఈ విధంగా ఉంది. ఇది క్యూ, ఇది పి, ఇది ఆర్. ఓకే, పీక్యూ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 25. పీక్యూ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 25. పీక్యూ ఈజ్ ఈక్వల్ 5. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు చూడండి మొత్తం కలిపి 25, ఇది 5 ఉందంటే ఇది ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ పి, కాస్ పి, టాన్ పి. ఇవి మనకి చాలా ఈజీ క్వశ్చన్స్ కదా, సో ఏం ప్రాబ్లం లేదండి, చేసేయచ్చు. ఏమేమి కనుక్కోవాలా? సైన్ పి కనుక్కోవాలా. సైన్ పి అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. హైపోటనస్ లేదు మా దగ్గర. సో హైపోటనస్ వాల్యూ, హైపోటనస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 400 ప్లస్ 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 425. 425కి రూట్ వస్తుందా అంటే రూట్ రాదు. సో రూట్ రాదు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 425 యాస్టీజ్ రాద్దాం. ఇప్పుడు సైన్ పి వాల్యూ కావాలంటే సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటనస్. సో 20/√425. క్లియర్. నెక్స్ట్ ఏం కావాలి మనకు? కాస్ పి కావాలి. కాస్ పి ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటనస్. అడ్జసెంట్ అంటే 5/√425. నెక్స్ట్ టాన్ పి కావాలా. టాన్ పి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. సో 20/5. క్లియర్ ఇంతవరకు? ఓకే, నెక్స్ట్. సరే నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అడిగినాడు, ఇవి చూద్దాం.
State whether the following are true or false. Justify your answer. The value of tan A is always less than 1. సో ఇది ఆల్వేస్ లెస్ దాన్ 1 ఉంటుందా ఉండదా అని అడిగినాడు. సో దీనికి ఆన్సర్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్ అంటే గనక మనం ఒకసారి ట్రాన్ వాల్యూస్ చూస్తే గనక, అంటే మనం నేర్చుకున్నాం కదా 0 degrees, 30 degrees, 45 degrees, 60, 90 degrees తీసుకున్నాం. ఫస్ట్ సైన్ కనుక్కున్నాం 0, 1/2, 1/2, √3/2, 1 ఇలా కనుక్కున్న దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే tan 60 వాల్యూ మీకు √3 వస్తుంది. √3 అంటే గ్రేటర్ దాన్ 1 కదా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు లెస్ దాన్ 1 ఇచ్చినాడు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, ఇది అర్థమైంది కదా. ఓకే, ఇది అర్థమైంది. నెక్స్ట్, సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/5 ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ. సో ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే సీకెంట్ ఏ 12/5 ఫర్ ద సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ. ఇది సీకెంట్ ఏ అనేది సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ. ఓకే, తీటాల్లో అంటే తీటా అంటే ఇక్కడ మనం యాంగిల్ ఏబిసి తీసుకుంటున్నాం, అంటే తీటా ప్లస్ ఏని తీసుకుంటాం. ఈ వాల్యూ మనకు సీకెంట్లో ఈ వాల్యూ ఉందా లేదా అని అడుగుతున్నాడు సింపుల్గా. సో ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? అసలు సీకెంట్ అంటే ఎవరు? నథింగ్ బట్ కాస్ ఏం రాయొచ్చు 5/12 రాయొచ్చు. సో 5/12 అంటే ఇది లెస్ దాన్ 1 కదా. సో కాస్ వాల్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? -1 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు ఉంటాయి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ టేబుల్లో చూస్తే కనుక 1 నుంచి స్టార్ట్ అయిపోయి 0 వరకు వచ్చి ఉంటాయి. సైన్కి ఎలాగైతే 0, 1/2, √3/2, 0, 1/2, 1/2, √3/2, 1 ఎలాగైతే వచ్చిందో కాస్కి ఏమొచ్చి ఉంటుంది 1, √3/2, 1/2, 1/2, 0 వచ్చి ఉంటుంది. ఇది 90 degrees వరకు. అలాగే మనం 180 వరకు పోయినాం అనుకోండి, సో మనకి ఏమొస్తుంది -1 వస్తుంది. అంటే మనకి వాల్యూస్ -1 నుంచి 1 మధ్యలో ఉంటాయని, అంతేనా? సో ఇప్పుడు ఈ వాల్యూ ఎట్లుంది? లెస్ దాన్ 1 ఉంది. మనకి గ్రేటర్ దాన్ 1 వచ్చింటే మనం ఫాల్స్ అనొచ్చు. అర్థమవుతుంది పాయింట్? ఈ వాల్యూ అంటే 12/5 అనేది మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే మన రేంజ్ -1 నుంచి +1 వరకు కాబట్టి ఇది -1 +1 మధ్యలో ఉంది కాబట్టి ఇది ట్రూ కింద తీసుకోవచ్చు. అర్థమైందా నేను చెప్పింది? క్లియర్. నెక్స్ట్, కాసే ఈజ్ ద అబ్రివేషన్ యూజ్ ఫర్ ద కొసికెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. సో దీన్ని కంప్లీట్గా మనం ఫాల్స్ అని రాయొచ్చు. ఎందుకంటే కొసికెంట్ అంటే ఎవరు? నథింగ్ బట్ సీకెంట్ సైన్ ఆపోజిట్. కాస్ ఆపోజిట్ ఏమవుతుంది? సీకెంట్ అవుతుంది. మన కొసికెంట్ అడిగినాడు. కొసికెంట్ అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లలో ఉండాలి, అప్పుడు ఇది ట్రూ అయ్యేది. ఇప్పుడు మనకి ఇది ఫాల్స్ కింద తీసుకోవాలి. ఓకే, కాట్ ఏ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ కాట్ ఇంటూ ఏ. కాట్ ఏ అనేది ఒక యాంగిల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాట్ అనేది ఒక టర్మ్ ట్రిగ్నోమెట్రీ, ఏ అనేది యాంగిల్. ఇవి రెండు మల్టిప్లై చేయకూడదు, మనం ప్రోడక్ట్ కాదు అవి రెండు కూడా, కాబట్టి ఇది ఫాల్స్ కింద తీసుకోవాలి. అర్థమైంది కదా? యాంగిల్ ఏ ట్రిగ్నోమెట్రీ టర్మ్ కాట్ రెండు కలిపి వస్తాయి, అవి రెండు సపరేట్ కాదు, మనం మల్టిప్లై కింద దాన్ని కన్సిడర్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 4/3 ఫర్ ద సమ్ యాంగిల్ ఆఫ్ థీటా. కరెక్టేనా? ఇది కదా కరెక్టే. ఎందుకంటే మనం సేమ్ కాన్సెప్ట్ థీటా కింద తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు? మనకేమొస్తుంది ఇక్కడ 3, 4/3 అంటే గ్రేటర్ దాన్ 1 వస్తుంది. సో సేమ్ లాజిక్, ఇంతకుముందు మనం కాస్కి ఏదైతే చూసామో సేమ్ అదే లాజిక్ కింద ఇది మనం ట్రూ కింద తీసుకోవచ్చు. అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా? సో మనం ఏమేమి నేర్చుకున్నాం? ఎక్సర్సైజ్ 1లో అంటే కనుక ఎక్సర్సైజ్ 2 ఉందా ఇంకా దీనికి ఏమన్నా? ఓకే, తెలుగు మీడియం వాళ్ళైతే కనుక క్వశ్చన్ చూసుకుంటా, అంటే క్వశ్చన్ తెలుగులో చూడండి, ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులోనే ఉంది కదా. అంటే మీకు రాసేటప్పుడు ఇంగ్లీష్లో వర్డ్స్ రాసినా కూడా మనకు మాక్సిమం తెలుగునే యూజ్ చేస్తున్నాం కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది ఉండదని అనుకుంటాను. క్లియర్? సరే, 8.1 వరకు ఎక్సర్సైజ్ వరకు అయితే క్లియర్ కదా మనం? ఓకే, దాంట్లో మీకు ఒకటే క్వశ్చన్ ఇచ్చినాను నేను 9లో పార్ట్ బి అనే క్వశ్చన్ మాత్రం ఇచ్చినాను. ఆ క్వశ్చన్ సాల్వ్ చేయండి, దానికి ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్లో షేర్ చేయండి. తర్వాత మీకు ఏ టైం అయితే కంఫర్ట్ ఉంటుందో 10th క్లాస్ వాళ్ళకి అది షేర్ చేస్తే మనం దాని ప్రకారంగా క్లాసెస్ని అప్లోడ్ చేసేకైతే ట్రై చేద్దాం. ఓకే, మిస్ కాదండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో దీన్ని మనం కంటిన్యూ తీసుకుపోయి మన టార్గెట్ తెలుసు కదా, మన టార్గెట్ ఎంత? 100కి 100 తెచ్చుకోవాలి, అంటే అవుట్ ఆఫ్ 100 తెచ్చుకోవడమే మన టార్గెట్. కాబట్టి ఆ టార్గెట్కి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకుందాం ప్రిపరేషన్ని. ఓకే, థ్యాంక్ యూ.